నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ మహిళల జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆ జట్టు గ్రూప్ దశలోనే వరుస పరాజయాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. భారత్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో ఓటములు చవిచూసిన పాకిస్తాన్ జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జట్టు ఎలిమినేట్ అయిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో మరింత పెద్ద చర్చకు దారితీశాయి. ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆటగాళ్లు తమ ఆటను సమీక్షించుకోవడం, భవిష్యత్తు కోసం సిద్ధం కావడం లేదా అభిమానులకు వివరణ ఇవ్వడం వంటి విషయాలపై దృష్టి పెట్టకుండా ఇంగ్లాండ్లోని పలు ప్రాంతాల్లో సరదాగా గడుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్ని చిత్రాల్లో క్రికెటర్లు రెస్టారెంట్లలో ఫాస్ట్ ఫుడ్ ఆస్వాదిస్తూ కనిపించగా, మరికొన్ని ఫోటోల్లో పార్టీ మూడ్ లో ఉన్నట్లు కనిపించిందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఫోటోలు వైరల్ కావడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. జట్టు ప్రదర్శన అత్యంత నిరాశజనకంగా ఉందని, దేశ ప్రజలు ఆశలు పెట్టుకుంటే ఆటగాళ్లు మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓడిపోయామన్న బాధ, ఆత్మ పరిశీలన లేకుండా సెలవుల్లో ఉన్నట్లుగా తిరుగుతున్నారని విమర్శించారు. క్రికెట్ పై దృష్టి పెట్టాల్సిన వారు తినడం, తిరగడం, ఎంజాయ్ చేయడంపైనే ఆసక్తి చూపుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఫలితాలు మాత్రం కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జట్టులో క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జట్టును పూర్తిగా పునర్వ్యవస్థీకరించి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా కోచింగ్ సిబ్బందిపై కూడా సమీక్ష జరగాలని, ప్రధాన కోచ్ రియాజ్ సహా బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అధికారికంగా లేఖ రాస్తానని కూడా ఇంజమామ్ వెల్లడించారు. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మాజీ ఆటగాళ్లు జట్టు ప్రదర్శనపై విమర్శలు చేయడం సమంజసమే కానీ, వ్యక్తిగతంగా ఆటగాళ్లను అవమానించేలా మాట్లాడడం సరైంది కాదని అంటున్నారు. మరికొందరు మాత్రం దేశం కోసం ఆడే ఆటగాళ్లు బాధ్యతతో వ్యవహరించాల్సిందేనని అభిమానుల ఆవేదనను ఇంజమామ్ తన మాటల్లో వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ మహిళల జట్టు పేలవ ప్రదర్శనతో పాటు ఇంజమామ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వివాదంపై ఎలా స్పందిస్తుంది, ఆటగాళ్లపై లేదా కోచింగ్ సిబ్బందిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ కప్ లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ మహిళల జట్టుకు ఈ వివాదం మరింత ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ విమర్శల నుంచి బయటపడుతూ భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేయడమే ఆ జట్టు ముందున్న అతిపెద్ద సవాలుగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.